ఆగరా! ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తా. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి. నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని. మిమ్మల్ని చూడాలని వచ్చారండి. నన్నెవరూ చూడాల్సిన అవసరం లేదు. చెన్నయ్య, బయటకు వెళ్ళాలి. బండిది. అయ్యా ఒక్క నిమిషం. అలాగని చెప్పమన్నారు. ఏమిటని అడుగుతున్నారు? ఆ చూపుకి అదేనండి అర్థం. మీ మనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న. మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు. తమ కుటుంబంలో మొదటి వారసురాలు వయసుకొచ్చింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు. ఇది నా సొంత తోట, సంతోషపడ్డాను. అది నా సొంతం కాదు. దాని కళ్ళోడు సంతోషపడితే చాలు. మీరొచ్చి దీవిస్తే చాలు, నేను సంతోషపడతాను. ఎవరిని రమ్మంటావు? నన్న? అది ఆ ఇంటికి. అంతకన్నా చచ్చిపోమని చెప్పు. నాన్న, అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న? ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా? జరిగింది మీరు మర్చిపోయి. ఎలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని? నా గుండెలు మండిపోతున్నాయి. అవేమన్నా మామూలు మంటలా? నీళ్లు పోస్తే ఆరిపోవటానికి. నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారవు. ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను. దాంతో నీ కూతురు చేసుకోవాల్సిన ముచ్చట్లు చేసుకుని సంతోషపడు. నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న? దానికి అక్కడికి వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఇక్కడుంది. నీ కూతురు బాగానే ఉంటుంది. నాన్న, నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటిదై ఉండాలి. ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు. అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న. ఆహా, ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మొగుడు చెప్పి పంపించాడా? అది ఈ జన్మలో జరగదు. కాదు. ఇలా చూడు, ఇది నేను పుట్టిన ఊరని, మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను. ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. వద్దు నాన్న, కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు. ఇదిగో పెద్దయ్య, అలా వెళ్ళిపోతారేంటి? సంబరం అది చేయించమంటారా? అదే కొబ్బరి చెట్టు సంబరం చేయించమని మీరేగా చెప్పారు. ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఇచ్చేది ఏదైనా తప్పకుండా చేసేయాలి కదా. కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు. మన ఆచారం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా అండి? మాట్లాడు. కొబ్బరి చెట్లు పొత్తుకొచ్చినాయి అన్నారు కదండి, దాని గురించి. మీ చేత ప్రేమగా కాస్త నీళ్లు పోసారనుకోండి, పిచ్చి తల్లి కళకళ్ళాడిపోద్ది. ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు. మరే హాయ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు? సంబరం అది చేయించమంటారా? నా మనసేం బాగలేదు. ఆ సంబరం అయితే నువ్వే చేసినా. ఎన్నాళ్ళుగానే కట్టుదా కల ఈ రోజు నిజమవుతుంది. అయ్యో ఎంత సంతోషమో. వదినా, ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది. చూసావా? వాళ్ళ కొద్ది సార్లు తెస్తున్నారు. ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు. ఆగరా! ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తా. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి. నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పుట్టింటి సారి కావాలని గౌరమ్మ గారు అడిగారు. అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని యజమాని. ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు చరం లేకుండా నువ్వెలా వచ్చావు? పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పనివాళ్ళు చూసాడా పెద్దనా నెత్తికెక్కించుకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రాచలం ఏంటి ఒక్క తన్ను అంటే భద్రాచలంలో పడతావు. రే కాకరం, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతున్నావు? ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలేరా? నౌకర్ వదలతో ఏంట్రా మాటలు? అవును. ఆ దరిద్రాన్ని తీసుకెళ్ళ మనం. మొత్తం తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు. నౌకర్ గాడితో పంపిన సారే నా కాలిగోటితో సమానమని.
ఏం చెప్తావు? నా సమానమని. పోరా! నువ్వు నౌకరవట్రా? నేను నిన్నలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్నలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాడు అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకరనంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? ఏ నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. రేయ్, రేయ్, ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించేమో అనుకున్నాను. ఊరికే దబాయించుకో. నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. సంపేత్తాను నిన్ను ఎదురు తిరిగి మాట్లాడావంటే. ఎరా, ఆడు చేసింది తప్పే కదా? అవును, కొబ్బరి చెట్టు చేసిన ముచ్చట మన అమ్మాయికి చేస్తే తప్పేంటి చెప్పండి రా. చంపేస్తాను. లోపల చప్పుడేంటి? అమ్మా అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిషం డిషం అని అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దునే చూస్తున్నాను అనమాట. సరే జరగండి. ఎందుకంటే కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా టవల్. అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. ఆ. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మయ్యా. ఆగు, ఆగు, ఆగు. పెద్దబాయ్ పెద్దబాయ్ పెద్దబాయ్, అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించేయి. లేరా, ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. వెళ్ళిపోరా, వెళ్ళిపో, దొడ్డుకుమ్మ నుంచి వెళ్ళిపో. బతికిపోయాడు. పెద్దబాయ్ గారు, అమ్మాయి పెళ్లి చేసేయటం అరే, మంచిదండి. ఛీ! ఆ? దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేంట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంత వరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఉమ్, ఎందుకనరా? ఎందుకంటారేంటండి, తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్ట జరుగుద్దండి? పట్టుకోండి. పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా. ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నట్ట. అది నా అక్క ఆస్తి, నేనెలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయి ఆస్తా? రెండు కావాలి. ఓహో. నువ్వేం చేస్తావంటే ఆ. మన లంక మనుషుల్ని తీసుకెళ్ళి ఆ. ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నయ్యకి తెలిసిందంటే రఫ్ ఆడించేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా. బాబా బాబు. రే, చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడ్రా. వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు. ఎందుకైనా మంచిది చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి. అక్క ఇవ్వమ్మా. నేను లోపలికి రావచ్చా? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? రా లోపలికి. ఏంటి పెట్టితో వచ్చేసా? ఇక ఆ ఇంటికి వెళ్ళనక్క. ఏంటమ్మా నువ్వనేది? నాన్న చాలా మారిపోయారు. అలా మాట్లాడకూడదమ్మా. నాన్నగారు చాలా మంచివారు. అవును, చాలా మంచివారు. తన భార్యని చంపిన కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నారు. మన అమ్మని చంపిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను. దానికంటే చావడం మేలు. అంత మాట అనకమ్మా. నీకు నేనున్నానుగా. ఇది మాత్రం నీళ్లు కాదా? ఇక్కడే ఉండు. ఎన్ని రోజులను అడుగుతున్నా. రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్లిపోతాడు. ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం. నువ్వు ఇవాళ మేజర్ అయి ఉండొచ్చమ్మా, కానీ ఇంకోడు మెళ్ళో తాళి కట్టేంత వరకు ఏ ఆడపిల్లైనా కన్న వాళ్ళకే సొంతం. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావా? తను వదిలికి చెల్లెలే కాదు, మనకు అక్క కూతురు కూడా. నువ్వు చెప్పేది నిజమేరా, కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు? తనేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా? తన ఇంటి కోడలైందనుకో, ఎవ్వడు ఏవీ చేయలేడు. తర్వాత నేను చూసుకుంటా. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి. ప్రభా, బాగా ఆలోచించే చెప్తున్నావా?
నాన్నగారిని ఎదిరించి మనం బతకగలమా? ఏ నువ్వు బతకటం లేదు, అలాగే నేను ఉండిపోతాను. అది కాదు. వద్దనయ్య, వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను సచ్చినా చేసుకోను. అయ్యో నాకిష్టం లేక కాదు బాబు, మా నాన్నగారు ఒప్పుకుంటారో లేదో ఒప్పుకోడు. ఎలా ఒప్పుకుంటాడు? అందుకే మీ నాన్నరాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం. తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం. ఒప్పుకుంటాడు. చూడు, మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ. తప్పకుండా ఒప్పుకుంటాడు. అరే ఆలోచిస్తావేంటి? పెళ్లి కూతురిని తీసుకెళ్ళి అలంకారం చేయించు, నేను పెళ్లికి ఏర్పాటు చేయిస్తా. అది రే, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందిరా. పెళ్లి కొడుకు ఏం చేస్తున్నావు? సిగ్గు చూడు. ఏంట్రా? ఆలోచిస్తున్నాను. పెద్దబ్బాయి గారు పెద్ద ఆయన రాని చోటు అంటున్నారు, అది ఎక్కడుందబ్బా? మనెళ్ళేరా, ప్రాణం పోయినా ఆయన ఈ గుమ్మం తొక్కడు. తెలుగు